మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం తాండాలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే తామకూరు మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించి ర్యాలీలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని, కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి గ్రామాల్లో తన సొంత నిధులతో రోడ్లు కట్టించాలని, అదే నమ్మకంతో మీకు సేవ చేస్తానని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. తాండావాసం ఇది గుర్తు పెట్టుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి 3 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం పక్కాని ధీమా వ్యక్తం చేశారు. నిలబెట్టాము. ఏది ఏమైనా ఫస్ట్ టైం గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి. మున్సిపాలిటీలు అయినందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ఎందుకంటే రెండేళ్లతోటి బాధ భరించలేక, కాంగ్రెస్ పరిపాలనలో బాధ భరించలేక మాకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ కేసీఆర్ పరిపాలనే కావాలి, మా మున్సిపాలిటీలు అందరూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలరే గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలకు 2 ఏళ్ల సంది మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మర్చిపోయి ప్రభుత్వం వచ్చినందుకు బాధలే బాధలు. ఎందుకంటే అంతకుముందు బంగారం లెక్క కరెంట్ ఉంటుండే, బంగారం లెక్క దినం తప్పి దినం నీళ్ళు వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా నీళ్ళు వస్తలేవు. చూసేటోడే లేవు, అధికారులు కూడా ఎవరు పనే చేస్తలేరు. కరెంటు కూడా 24 గంటల కరెంటు అప్పుడు వస్తుండే, ఇప్పుడు కరెంటు కూడా వస్తలేదు. అన్ని ప్రాబ్లమ్సే అయినాయి కాంగ్రెస్ వచ్చింది. దేశంలో మొత్తం తుడుచుకుపోయింది కాంగ్రెస్. ఈడ కూడా ఏదో ఆ గ్రామాలలో మర్చిపోయి వేసినందుకు వచ్చినందుకు మనకు పెద్ద శాపం అయిపోయింది కాంగ్రెస్. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ కావాలి, మనకు అట్లనే కేసీఆర్ ప్రభుత్వం అయితేనే మాకు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఘోరంగా, ప్రతి ఒక్కరు కూడా మేము వాలంటరీగా, మాకు ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కడ చూసినా మంచి ఆదరణ వస్తుంది. మాకు 3 మున్సిపాలిటీలలో 68 కౌన్సిలర్లలో భారీ మెజార్టీతో గెలిస్తే అవకాశం కనిపిస్తుంది. నాకే ఇంత పొద్దున చూడు, అక్కలు చెల్లెళ్ళు పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ వస్తున్నారు. మాకు బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని చెప్పి మా సుగుణమ్మను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.